రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారత బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం ఎందుకు జరగదు? మోదీ వచ్చినా కూడా కంచె నిర్మాణం ఎందుకు జరగదు? 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నా కూడాను కంచె నిర్మాణం ఎందుకు జరగదు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నించడం సహజము. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన లేదు. ఎందుకంటే కంచె మొత్తము 4096.7 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు కంచె నిర్మాణం చేయాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ యొక్క 3 వైపుల భారతదేశం ఉంది, ఒకవైపున బర్మా ఉంది, ఒక చిన్న భాగము కారిడార్ బర్మాలోకి ఓపెన్ అవుతుంది, మిగతా అంతా కూడాను బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. కాబట్టి 4096.7 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ సరిహద్దు ఏదైతే ఉందో, ఈ సరిహద్దులో కంచె నిర్మాణం చేయాలంటే ఒక 500 కిలోమీటర్లు మన భూభాగం లోపలే మనం కంచె నిర్మాణం చేస్తాం. ఎందుకంటే అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా ఈ కంచె నిర్మాణానికి బంగ్లాదేశ్ పదే అడుగడుగున అభ్యంతర పెడుతూ వస్తుంది. స్థానికంగా అటువైపు ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సందర్భాల్లో ఇవాళ రాత్రి కంచె వేస్తే రేపు ఉదయానికి నిర్మూలించేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మన దేశంలో కూడా ఉన్నటువంటి ప్రజలు కంచెని తొలగించేస్తూ ఉంటారు. అటు ఇటు ఒకే మతాన్ని పాటించే ప్రజలు ఉండడము ఒక కారణమైతే, 2 దేశాల మధ్య నడిచేటటువంటి అక్రమ లావాదేవీలు అసలు కారణం. ఈ అక్రమ లావాదేవీలకి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్, అంటే బంగ్లాదేశ్ యొక్క సరిహద్దు భద్రతా దళము పూర్తి సహకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అందరూ కొంత భాగము లంచంగా ముడుతుంది. ఉదాహరణకి ఒక బంగ్లాదేశీని భారతదేశంలోకి జొప్పించేందుకు 15,000 బంగ్లాదేశీ టకాలు ఖర్చు అవుతుంది. టకా అనేది వాళ్ళ కరెన్సీ. ఈ 15,000 టకాలు అంటే 10,681 భారతీయ రూపాయలకు సమానం. ఇది దీనిలో 5,000 టకాలు బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్కి ముడుతుంది. రోజుకి 1000 మంది బంగ్లాదేశీలు భారతదేశంలోకి వస్తున్నట్లయితే వీళ్లకు 50 లక్షల బంగ్లాదేశీ టకాలు ప్రతిరోజు లభిస్తాయి. అదేవిధంగా చూసినట్లయితే ఒక నెల తిరిగేటప్పటికి 15 కోట్ల బంగ్లాదేశీ టకాలు ఈ సిబ్బంది, బార్డర్ని గార్డ్ చేస్తున్నటువంటి బంగ్లాదేశీ సిబ్బందికి లభిస్తుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇంత ఆదాయము వాళ్ళకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 26 లక్షల గోసంపద, ఆవులు, మేకలు, గేదెలు, కొన్ని సందర్భాల్లో బర్రెలు, ఎద్లు, వీటన్నిటిని కూడా బంగ్లాదేశ్కి తీసుకువెళ్తారు. వ్యవసాయం కోసము, పాడి కోసము, మాంసం కోసము, గోవధ కోసము, ఈ రకంగా 26 లక్షల జీవ జంతువుల్ని బంగ్లాదేశ్కి మన దేశం నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తారు. ఇది పూర్తి అక్రమం. దీనిలో బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 బంగ్లాదేశీ టకా లభిస్తుంది ఒక లావాదేవీలో. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఏడాది తిరిగేటప్పటికి బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్కి 2,000 కోట్ల టకాలు లభిస్తుంది. 2,000 కోట్ల టకాలు వాళ్ళకి కేవలం క్యాటిల్ స్మగ్లింగ్ ద్వారా లభిస్తుంది. కాబట్టి క్యాటిల్ స్మగ్లింగ్ని వాళ్ళు అరికట్టే ప్రయత్నం చేయరు. మన దేశం నుంచి క్యాటిల్ వస్తూ ఉంటే మన బార్డర్ గార్డ్స్కి తెలియజేసి ఆపే ప్రయత్నం చేయడానికి బదులు వాటిని లోపలికి రానిస్తారు, పాస్ త్రూ కానిస్తారు, డబ్బు తీసుకుంటారు. 2,000 కోట్ల ఆదాయము బార్డర్ గార్డ్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మొత్తం సరిహద్దు అంతా కలిపి 4,000 కిలోమీటర్ల సరిహద్దున ఉన్నటువంటి వాళ్ళకి. ఇది ఎంతమంది సిబ్బంది ఉన్నారో, అధికారులు ఉన్నారో, పై అధికారులు ఉన్నారో వాళ్ళకి దీని పంపకం జరుగుతుంది. ఈ రకంగా చూసినట్టయితే ఆహార దినుసులు, వంట చెరుకు, వంట నూనె, మందులు, ఇతరేతర వస్తువులు ఇవన్నీ కూడాను భారత్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్తాయి. మన దేశానికి సంబంధించినటువంటి ఒక దగ్గుమందు సిరప్, అది దాని పేరు ఫెన్సిడిల్. ఈ ఫెన్సిడిల్ని బంగ్లాదేశ్లో మత్తు పదార్థంగా వాడతారు. ఓ బాటిల్ కనుక తాగేస్తే కాస్త మత్తు కలుగుతుంది, అటువంటి వాడు హాయిగా పడుకుని ఉంటాడు. ఇటువంటి ఫెన్సిడిల్ ఇటీవల BSF 62,600 బాటిల్స్ని పట్టుకుంది. దాని విలువ 1,40,00,000 పట్టుకున్నది. ఇది పట్టుకోకుండా వెళ్ళిపోయినవి ఎన్ని అన్నది మనము అంచనా వేయవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి, భారత్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళేటటువంటి క్యాటిల్, అంటే పశు సంపద కాకుండా గనక లెక్కేస్తే 14,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పదార్థాలను స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో
బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి ఎంత వస్తుంది మనం అంచనా వేసుకోవచ్చును. గత సంవత్సరము బిఎస్ఎఫ్ దాదాపు 13,000 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారము వెండి మన దేశం నుంచి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా, అక్రమంగా తీసుకెళ్తుండగా పట్టుకుంది. ఇది పట్టుకున్నది మాత్రమే, పట్టుకోనిది ఎంత దీన్ని అంచనా వేసుకోవచ్చు మనం. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి మాదక ద్రవ్యాలు పట్టుకున్నవి ఎంత? 11,866 కిలోలు. పట్టుకోనిది ఎంత? అసలు తెలియకుండా లోపలికి వచ్చేసింది ఎంత? ఫేక్ ఇండియన్ కరెన్సీ ఎంత వస్తోంది? దీనికి ఎటువంటి అంచనా లేదు. అదేవిధంగా రకరకాల 2024 ఒక్క 2024లోనే భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి స్మగుల్ అయి వస్తున్నటువంటి పదార్థాలని పట్టుకున్న వాటి విలువ 25,000 కోట్లు. పట్టుకోకుండా దాటి వచ్చేసినవి, తెలియకుండా వచ్చేసినవి, కనుగప్పి వచ్చేసినవి ఎంత ఉంటుంది మనం లెక్కేసుకుంటే ప్రతి సంవత్సరము 2.5 లక్షల కోట్ల విలువైనటువంటి స్మగ్లింగ్ జరుగుతుంది మన దేశం నుంచి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి. దీంతోపాటు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు కూడా వస్తుంటారు. వీళ్ళందరినీ పంపినట్లయితే బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్కి డబ్బులు వస్తాయి. అందుకనే ఎక్కడెక్కడ మీరు సరిహద్దు కంచె నిర్మాణం చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందో అక్కడక్కడ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ నుంచి అభ్యంతరం ముందు వ్యక్తమవుతుంది. కొన్ని చోట్ల వాళ్ళు స్థానిక ప్రజల్ని కూడగట్టి వాళ్ళ ద్వారా దాడులు చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇటువైపున మన దేశంలో ఉన్నటువంటి స్మగ్లర్లు 26 లక్షల పశువులు వెళ్తున్నాయంటే మన దేశంలో తీసుకెళ్లేటువంటి స్మగ్లర్స్ ఉన్నారు. ఆ స్మగ్లర్స్ అందరికి కూడాను అధికార పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ తోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మార్క్సిస్టులతో ఉండేవి, ఇప్పుడు తృణమూల్తో సంబంధాలు ఉన్నాయి. తృణమూల్ పార్టీకి ఫండింగ్ చేస్తారు, పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తారు, వేరే వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడాను ఈ స్మగ్లింగ్లో చాలా కీలక పాత్ర వహిస్తుంటారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు, లంచాలు తీసుకునేటటువంటి అధికారులు, అటు ఒకే మతానికి చెందిన వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు బిల్డ్ చేసినటువంటి ఈకోసిస్టమ్, అటు బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్, వీళ్ళందరూ కలిసి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ప్రతి సంవత్సరము అక్రమంగా చేస్తున్నారు. అందుకే వీళ్ళు ఈ కంచె నిర్మాణాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇంత ప్రయత్నాలు చేసినప్పటికీ 3,000 కిలోమీటర్ల పొడవైన కంచె పూర్తయింది. మరొక 1,000 కిలోమీటర్ల కంచె పూర్తి కావలసి ఉంది. దీనికి మమతా బెనర్జీ కూడా భూమి ఇవ్వడం లేదు. పోలీస్ అవుట్పోస్టులు పెట్టడానికి కానీ, కంచె నిర్మాణానికి సంబంధించి అక్కడ రకరకాల లాజిస్టిక్ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదు. ఈ బార్డర్ మొత్తాన అవుట్పోస్టులు నిర్మాణం చేయడం కోసం, చెక్ పోస్టులు నిర్మాణం చేయడం కోసం భూమి అడిగితే బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. చిట్టచివరికి కేంద్ర ప్రభుత్వమే ఈ 2 దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం ఏదైతుందో ఆ సరిహద్దు ప్రాంతంలో టెంపరరీ షెడ్స్ నిర్మాణం చేసి తద్వారా అక్కడ చెక్ పోస్టులని పెట్టేటటువంటి ప్రయత్నము, గార్డ్స్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ రకమైనటువంటి స్మగ్లింగ్ తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ యొక్క రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవస్థను కూడా నడిపిస్తోంది. కాబట్టి వీళ్ళు ఈ కంచె నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అది అసలు సమస్య. ఈ సమస్యను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, అదేవిధంగా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.